హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం కుంభరాశి వారికి ఏప్రిల్ 26, 27, 28, 29వ తారీఖులలో కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి జ్యోతిష్య శాస్త్రంలో ఇది 11వ రాశి. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి స్థిర రాశి, గాలి తత్వానికి చెందుతుంది. కుంభరాశి వ్యక్తులు చాలా మానవతావాదులు, స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారు కుంభరాశి వారి పరిధిలోకి వస్తారు. ఇక చాలా తెలివితేటలతో, అలాగే వీరు దయతో ఉంటారు. స్నేహపూర్వకంగా ఆలోచనలు కొత్తగా ఉంటాయి. చాలా ఇన్నోసెంట్గా ఉంటారు. వీరి అదృష్టపు రంగు కుంభరాశి వారికి నీలం నలుపు, అలాగే ముదురు ఆకుపచ్చ. అదృష్టపు సంఖ్యలు 2, 3, 4, 7. ఈ రాశివారు ఏదైనా కానీ చాలా తెలివిగా ఆలోచించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవటంలో దిట్టని చెప్పుకోవచ్చు. శని భగవానుడు యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారు ఎప్పుడూ కూడా నూతనమైనటువంటి ఉత్తేజంతో వెలిగిపోతూ ఉంటారనే చెప్పుకోవాలి. మోసం చేసినటువంటి వ్యక్తులను మరలా పదే పదే ఆ వ్యక్తులను నమ్మి మీ మనసులో, మీ జీవితంలో స్థానం ఇవ్వటం కానీ మీరు అక్కడే ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు. మీకిచ్చే ప్రతి సలహా మిమ్మల్ని తప్పుదోవ పట్టించటానికి, మీ జీవితాన్ని నరకం చేయటానికి, అలాగే వారు రాహుకేతువుల కంటే కూడా భయంకరమైన శత్రువులని మీరు గుర్తించలేకపోతున్నారు. కానీ భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మీకు ఆ భగవంతుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. అదేంటంటే ఆ వ్యక్తుల యొక్క అసలు రంగనేది మీరు తెలుసుకోబోతున్నారు. వారితో బంధాన్ని తెంచుకొని ఇప్పుడు చెప్పేటటువంటి కొన్ని దేవతారాధన పరిహారాలు చేసుకోవటం వలన ఆ శత్రువులు మిమ్మల్ని కనీసం టచ్ కూడా చేయలేరు. అయితే మీరు బాగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ శత్రువులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించటం అంటే అది మీకు మీరుగా ఒక అవకాశాన్ని తప్పకుండా వారికి ఇచ్చే ఉంటారు. అయితే మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా వెనక్కి లాగటం అనేది నిజంగా జరుగుతుంది. అది మీరే తెలుసుకోలేకపోతున్నారు. ఈ నిజమనేది చాలా చేదుగా మీకు అనిపించవచ్చు. కానీ కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో ఉన్నంత కాలం మీ బతుకు నరకం కంటే దారుణంగానే ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు కేవలం ఆరంభం మాత్రమే అని మీరు గుర్తు పెట్టుకోవాలి. మీ పాలిట రాహుకేతువుల కంటే కూడా వారు ప్రమాదంగా మారారు. శని కంటే ఘోరంగా మీ జీవితాన్ని నాశనం చేస్తూ వస్తున్నారు. ఈరోజు ఈ వీడియో ద్వారా ఆ వ్యక్తుల యొక్క పేర్లు తప్పకుండా తెలుసుకుంటారు. మీరు చేయవలసిందంతా కూడా వారితో బంధాన్ని తెంచుకొని వారితో దూరంగా ఉండటమే. ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారం కూడా మీరు తప్పకుండా పాటించాలి. ఆ శత్రువులు మిమ్మల్ని కనీసం బాధ పెట్టడానికి కూడా మీకు సరిపోరనే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఏ వస్తువు కోసం మీరు ఇబ్బంది పడుతున్నారో, ఏ బంధం కోసం మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారో, ఏ ధనం కోసం మీరు బాధపడుతున్నారో అవన్నీ కూడా వాటికి తగినటువంటి పరిష్కారాన్ని మీరు తప్పకుండా పొందుతారు. ఇక మీ వ్యాపారం అనేది, అలాగే ఉద్యోగమైనా సరే, మీ మీద ఉన్నటువంటి కొన్ని తాంత్రిక బంధనాలన్నీ కూడా తెగిపోయి మీ అదృష్టం మరలా మీ చేతిలోకి వస్తుంది. మీ మీద దరిద్రం తొలగిపోయి, మీ యొక్క దారిద్ర్యం తొలగిపోయిన తర్వాత సంతోషం మిమ్మల్ని పూర్తిగా నిలబెడుతుంది. అయితే ఈ విషయాలన్నిటినీ పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకెప్పుడు ఏ చిన్న సంతోషం కలిగినా శత్రువులు కళ్ళు ఎర్రబడతాయి. మీరు ఎదుగుతుంటే, మీరు సంతోషంగా ఉంటే వారు లోపల కుమిలిపోతూనే ఉంటారు. మీ మీద అనేక రకాల తాంత్రిక ప్రయోగాలు చేయటం కూడా వారు పనిగానే పెట్టుకున్నారు. అయితే మీ బుద్ధిని కట్టేసి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. మీ కుటుంబం అంటే మీ యొక్క కుటుంబ సంక్షేమం కోసమైనా కానీ ఆ వ్యక్తులకు మీరు దూరంగా ఉండాలి. వారు మిమ్మల్ని భయపెట్టాలి అని చాలా రకాలుగా, అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నామో, మీరు బాధపడటానికి కాదు, మిమ్మల్ని మరింత ఎక్కువగా అప్రమత్తం చేయటం కోసం. ఈరోజు ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా
మీ మనసుకు తీసుకొని కొంతమంది వ్యక్తులతో మీరు ఏర్పరచుకున్నటువంటి ఆ బంధాన్ని తెంచుకోవలసినటువంటి ప్రయత్నం మీరు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతోనే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. 2026వ సంవత్సరం ప్రారంభం నుంచి మీ జీవితంలో అన్నీ కూడా ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు మధ్యలోనే ఆగిపోతూనే వస్తున్నాయి. దీనికి కారణం మీ అదృష్టం బాగోలేకపోవటం కాదు, మీ శత్రువులు మిమ్మల్ని, అంటే మీ యొక్క వ్యాపార నష్టాలు, ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవలు, వీటన్నింటికీ కారణం మీరు అనుకున్నటువంటి వ్యక్తులే. వారే మీకు ముందు సంతోషంగా మిమ్మల్ని పలకరిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. మీ శత్రువులైతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మీరు ముందుకు వెళుతున్నారు అనేటటువంటి మంచి స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఒక విపరీతమైనటువంటి కుళ్ళు ద్వేషము మీ మీద ఆ వ్యక్తులు ఏర్పరచుకున్నారు. అలాగే మీకు వచ్చే అదృష్టాన్ని కూడా మీకు దక్కకుండా చెయ్యాలి అని ఆ శత్రువులు కనీసం నిద్ర కూడా పోకుండా కాపు కాచుకొని కూర్చున్నారు. అయితే ఆ భగవంతుడు మీకు చూపిస్తున్నటువంటి అవకాశాలు అన్నీ కూడా ముందు ముందు రోజుల్లో మీరు అస్సలు వదిలిపెట్టవద్దు. మీ శత్రువులు మీ పైన నిరంతరం ఏదో ఒక రకమైన ప్రయోగాలు చేస్తూనే వస్తున్నారు. అంటే మీ అదృష్టాన్ని కట్టేస్తూ ఉన్నారు. గడిచినటువంటి కొన్ని రోజుల నుంచి మీరు గమనిస్తే మిమ్మల్ని ఎలా నాశనం చేయాలి, మీరు బాగుపడకూడదు అని వారు కంకణం కట్టుకున్నారు. ఒకవేళ ఆ శత్రువు ఎవరో మీరు తెలుసుకోలేకపోతే అది మీ జీవితంలో మీరు చేసినటువంటి అతి పెద్ద పొరపాటు అవుతుంది. మనిషి కష్టాల్లో నుంచి కూడా అది బయటపడేటువంటి దారి దొరకనప్పుడు వేరే విషయం, కానీ దారి దొరికినప్పుడు ఆ భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో సహాయమైతే ఖచ్చితంగా చేసి తీరతాడు. ఈ రోజున ఈ వీడియో ద్వారా మీకు ఆ భగవంతుడు పంపిస్తున్నటువంటి ఒక దారిలాగా మీరు భావిస్తూ రండి. 7 తరాల శత్రువులు, మీ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరు అనేది మీరే తెలుసుకుంటారు. వారు మీ ఇంటి కులదైవాన్ని కూడా వారి తంత్ర విద్యలతో బంధిస్తున్నారు. అందుకే మీరెన్ని పూజలు చేసినా సరే, ఎంత కష్టపడినా సరే ఫలితం దక్కటం లేదు. అయితే ఈ వీడియో చూసి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఒక చిన్న పరిహారం మీరు పాటిస్తే ఈ ఏడాది మీరెవరికి భయపడవలసిన అవసరమే లేదు. 2026వ సంవత్సరం మీకు నిజానికి అద్భుతమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. రాహువు, శని, అలాగే కేతువు అందరూ కూడా మీకు మేలు చేయాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఆ శత్రువుల వలన మీరు ఏడాది ప్రారంభంలోనే ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇప్పుడు చెప్పాలంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అలాగే ఏప్రిల్, మే మీ జీవితంలో పెనుమార్పులు ఇప్పటికే మీరు తీసుకొచ్చుకునేలా మీ మనసులకు అన్ని రకాల బాధలను మీరు అనుభవించేలా ఒక భావన అయితే కలిగి ఉంటుంది. స్నేహితులను గుడ్డిగా నమ్మి మీ గుట్టంతా కూడా వారి ముందు బయట పెట్టడం ఇది ఒక పెద్ద పొరపాటుగా చెప్పుకోవచ్చు. వారి మనసులో మాత్రం మీ విషయాలు అన్నీ విని విషం దాంచుకొని మీ కీడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం పైకి సానుభూతిని చూపిస్తూ లోపల పండగ చేసుకుంటున్నారు. మీ కష్టాలకు అసలు కారణం వారని మీకే తెలియటం లేదు. ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతను మాయమాటలతో వారు దోచుకుంటూనే ఉన్నారు. మీరు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి మీ దారిలో ముళ్ళు పరుస్తున్నటువంటి ఆత్మీయులు వారే. ఆత్మీయులంటే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఆ వ్యక్తులనే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న పేదరికం, కష్టాలు, కన్నీళ్లు, వాటి వెనక అసలు కారణం కూడా ఆ శత్రువులే. అది మీరు గమనించుకోవటం లేదు. మీ ఇంటి లక్ష్మీదేవిని, మీ కులదైవాన్ని కూడా వారి యొక్క తంత్ర మంత్రాలతో బంధించారు. ఏదైనా పనిని మొదలు పెట్టాలి అని మీరు చూసినా సరే, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నవారు అడ్డుపడి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ 4 రోజుల్లో మీ జీవితం అనేది, మీ జాతక చక్రం అనేది పూర్తిగా మారబోతుంది. విషాదంగా మారే మీ జాతకం తిరిగి ఆనందమయం కావటానికి భగవంతుడు మీకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఎన్నో త్యాగాలు చేశారు. కానీ మీ శ్రమకు తగిన ఫలితం మీకు దక్కటం లేదు. ఎందుకు? మీ ప్రతి ప్రయత్నం కూడా విఫలమై మీకు పరాజయాలు మిగులుతున్నాయి.
ఈ లోకంలో అందరికీ అన్ని పనులు కూడా సులభంగానే జరిగిపోతుంటే మీకు మాత్రమే ఎందుకు ఇన్ని అడ్డంకులు? మీ పైన లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది ఎందుకు కలగటం లేదు? మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఎందుకు నిరాశ ఎదురవుతుంది? వీటన్నిటికీ కూడా కారణం మీ పక్కనే ఉండి మీ పైన నిరంతరం నిఘా ఉంచేటటువంటి ఆ శత్రువులే కారణం. మీ జీవితంలో చిన్న సంతోషం వచ్చినా చాలు ఆ వ్యక్తుల యొక్క కళ్ళు మీ మీద పడుతున్నాయి. నరదృష్టి ప్రభావంతో మీ సంతోషం క్షణంలోనే ఆవిరైపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వస్తుంది, కానీ ఆ శత్రువుల యొక్క దృష్టి వలన లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోనే కూర్చొని మీ అన్నం తింటూనే మీ వినాశనాన్ని కోరుకుంటున్నటువంటి ఆ నీచమైన వ్యక్తులు ఎవరనేది ఇప్పుడు మీకు తప్పకుండా తెలుస్తుంది. మీరు లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వస్తుంది, కానీ ఆ శత్రువులు కంటి దృష్టి పడి లోపలికి రాకుండా వెనుతిరిగి వెళ్ళిపోతుంది. ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకొని లక్ష్మీదేవి పటాన్ని లేదంటే అమ్మవారి పటాన్ని ఎదురుగా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆవునేతి దీపాన్ని అమ్మవారికి వెలిగించి అందులో లవంగాలు కానీ లేదంటే ఒక యాలుక్కాయని కానీ అందులో వెయ్యాలి. దీపంలో వేయటం వలన మీరు కోరుకున్నటువంటి కోరిక వెంటనే తీరటానికి లవంగం లేదంటే యాలుక బాగా ఉపయోగపడుతుంది. అలాగే నరదృష్టి నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోవాలని అమ్మవారిని వేడుకోండి. అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది. మీరు పెద్ద పెద్ద నైవేద్యాలు ఏమీ చేయవలసినటువంటి అవసరమే లేదు. ఈ విధంగా ప్రతిరోజు ఉదయాన్నే చేసి ఇంటి గడప దగ్గర తులసి కోట దగ్గర అందంగా అలంకరించుకొని అమ్మవారికి చక్కగా ఆహ్వానం పలికి మీ ఇంటిని గుమ్మంను కూడా అందంగా అద్దంలా తీర్చిదిద్దుకోవాలి. అంతేకాకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి కూడా నిలబడటం లేదు కదా, కాబట్టి ఆ శత్రువులు ఎవరనేది మీకు స్పష్టంగా తెలిసేలా చేయమని ఆ అమ్మవారిని వేడుకోండి. చంకలో బిడ్డను పెట్టుకొని ఊరు మొత్తం వెతికినట్లుగా మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మీరెక్కడెక్కడో మీ శత్రువుల కోసం వెతుకుతూనే ఉంటారు. మీ కుటుంబాల్లోనో లేదంటే మీ అత్యంత స్నేహితుల్లోనో ఆ వ్యక్తులు దాగే ఉన్నారు. అసలు ఆ వ్యక్తులు పురుషులా లేదంటే స్త్రీలా? ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వ్యక్తులు మీతో చాలా పెద్ద మోసానికి దిగటానికి తలపడుతున్నారు. బయటికి ఒకలా నటిస్తూ లోపల మరొకలా ఉంటారు. ఏనుగు దంతాలు చూపించటానికి ఒకటి, తినటానికి ఒకటి అని అన్నట్లుగా ఆ మనిషి కూడా మీ ముందు ప్రాణాలు ఇచ్చేలా నటిస్తాడు. కానీ మీకు నిజంగా ఒక అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం తోకముడిచి పారిపోతున్నారు. మీరు ఒంటరిగా కష్టపడుతుంటే చూస్తూ ఆనందిస్తున్నారు. మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా వారందరూ కూడా కలిసి నవ్వుతూ, ఈ వ్యక్తులకు మాత్రం రక్తం మరిగిపోతూ ఉంటుంది. ఆ వ్యక్తులు ఇన్ని సుఖాలు ఎక్కడివి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, లోపల అసూయతో రగిలిపోతూనే ఉంటారు. మీరు పడుతున్న కష్టాన్ని వారు చూడలేకపోతున్నారు. మీ విజయాన్ని మాత్రమే చూసి ఏడుస్తూనే ఉన్నారు. ఈ స్థాయికి మీరు రావటానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో, మీ కళ్ళకు ఎన్ని బొబ్బలు, మీ కాళ్ళకి ఎన్ని బొబ్బలొచ్చాయో కదా. అసలు ఎప్పుడైనా వారు ఆ విషయం గురించి ఆలోచించారా? అసూయతోనే మీ మీద తాంత్రిక ప్రయోగాలు కూడా చేయటానికి సిద్ధమయ్యారు. ఇకపైన ఆ ప్రయోగాలు కూడా మీ మీద పని చేయవు. గడిచిన కాలంలో వాళ్ళు మీ అదృష్టాన్ని కట్టేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీరు సరైనటువంటి సమయంలో ఈరోజు ఈ సందేశాన్ని వింటున్నారు. ఆ వ్యక్తుల యొక్క ప్రతి కుట్రను, ప్రతి మాయను ఈరోజు బట్టబయలు చేద్దాం. తద్వారా వారు కనీసం వారు కన్నటువంటి కలలు కూడా నిజం కావనే చెప్పుకోవచ్చు. ఇక వారు అహంకారంతోనే తప్పకుండా వారు చేసినటువంటి పనులు తప్పని చెప్పి తెలుసుకునేలా ఆ భగవంతుడే చేస్తాడు. మీకు కొన్ని విషయాలైతే చెప్తాను. మీరు తెలివైన వారు కాబట్టి ఇంకొక 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆ శత్రువులు ఎవరనేది మీరు తెలుసుకొని ఖచ్చితంగా ఆ శత్రువులకు దూరంగా ఉంటారు. అంటే జరగబోయే పరిణామాల గురించి ముందే మీకు నేను చెప్తున్నానని అర్థం చేసుకోండి. ఇక మీ జీవితాన్ని మార్చేసే అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారం కాబట్టి ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయకుండా నమ్మకంగా ఉండండి. ఇక చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీకెప్పుడు కూడా
మీకు తెలియనటువంటి ఒక కొత్త ధనం అనేది ఈ 4 రోజుల్లో మీరు కళ్ళతో చూస్తారు. అది ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ఎందులోనైనా కావచ్చు. ఖచ్చితంగా మీకు మెరుగైన ఫలితాలు లభిస్తాయి. అలాగే మీకు స్వప్నం ద్వారా ఆ భగవంతుడు మీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు. లేదంటే ఒక అదృశ్య రూపంలో ఆ భగవంతుడు మిమ్మల్ని కనిపెడుతూ అన్ని విషయాలలో మీకు సహాయం చేస్తూ ఉంటాడు. అయితే మీరు మర్చిపోకుండా ఈ 4 రోజుల్లో ఎక్కువగా దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇప్పటికీ మీరు చేసుకుంటున్నట్లయితే ఇంకా మంచిది. ఇంకాస్త ఎక్కువగా మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా దైవనామ స్మరణ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా చెప్పాలంటే రోజులెప్పుడూ కూడా ఒకేలా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారే ఆ తర్వాత కాలక్రమేణా బద్ధ శత్రువులుగా మారుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే దీనికంతటికీ కూడా అంటే వారి యొక్క స్వభావం మాత్రమే కాకుండా నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే అంటే వారు చెప్పిన ప్రతి మాట మీ ప్లాన్లన్నీ కూడా వాళ్లకు చెప్పేసుకుంటూ ఉంటారు. వచ్చే నెలలో ఇల్లు కట్టుకోబోతున్నాను, కారు కొనబోతున్నాను, అలాగే మా ఆవిడ ఇలాగా, మా భర్త ఇలా చూసుకుంటాడు అని మీరు ప్రతి మాట వారి చెవిలో విషంగా పడుతుంది. మీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలా అని వారు ఆలోచిస్తూనే ఉంటారు. కాటేసే పామును మీరు గుర్తించలేకపోతున్నారు. అయితే మీరు చేసే అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా? మీ మనసులో ఉన్నటువంటి గుప్త ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ కూడా వారితో చెప్పేయటమే. వచ్చే నెల నేను ఇల్లు కడుతున్నాను, కారు కొంటున్నాను, మా ఆవిడ్ని అక్కడికి తీసుకెళ్తున్నాను, మా భర్త నన్ను ఇలా చూసుకుంటాడు అని మీరెప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. స్వచ్ఛమైన మనసున్నవారు కాబట్టి మీరు అందరితో ఒకేలా మాట్లాడుతున్నారు. కానీ ఆ వ్యక్తుల మనసులో ఏం పాపం దాగి ఉంది అని మీరు పసిగట్టలేకపోతున్నారు. అయితే మీ రహస్యాలు చెప్తూనే ఉంటారు. వారి కన్ను ఏంటంటే మీ మీద దృష్టిలాగా పడుతుంది. అలాగే మీరు అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలను, అష్ట ఐశ్వర్యాలను కొంతమంది చూసి ఓర్వలేకపోతున్నారు. మీ దగ్గర ఉన్న డబ్బును, మీ విలాసవంతమైన జీవితాన్ని చూసి లోపల రగిలిపోతూనే ఉంటారు. ఇక మీ ఇంటి యజమాని పైన అలాగే మీ మీద కొన్ని తాంత్రిక ప్రయోగాలు చేపించడానికైనా సరే వారు వెనుకడుగు వేయరు. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవటానికి కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి. అవి కూడా జాగ్రత్తగా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇంట్లో పురుగులు, కీటకాల వంటివి తరచుగా రావటం, ఎప్పుడూ లేని గబ్బిలాలు తిరగటం, ఎర్రచీమలు గుంపులు గుంపులుగా బయటికి రావటం, అలాగే మీ ఇంట్లో ఎవరో ఏదో ప్రయోగం చేస్తున్నారు అని చెప్పి ఇవన్నీ అర్థం చేసుకోండి. ఏ కారణం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ముగ్గురు వ్యక్తులు కలుసుంటే ఏదో ఒక గొడవతో విడిపోవటం, తరచుగా అనారోగ్య పాలవటం, ఇవన్నీ కూడా మీ శత్రువులు చేసే కుట్రలే. ఒకవేళ జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటే వెంటనే ఇక ఆలోచించకుండా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటంటే వెంటనే ఒక శివాలయానికి వెళ్ళి కొబ్బరికాయ తీసుకొని దాన్ని స్వామివారి పాదాల దగ్గర అంటే ఆ కొబ్బరికాయతో అభిషేకం చేయండి. అలా చేసేటప్పుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనేటటువంటి పంచాక్షరి నామాన్ని మీరు మనసులోనే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకోవాలి. మీ ఇంటి పైన మీ పైన ఎవరి కన్ను కూడా పడకుండా చేయమని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకోండి. ఇకంతా కూడా ఆ శివయ్య చూసుకుంటాడు. మీకంతా శుభమే జరుగుతుంది. ఆ కొబ్బరికాయను తీసుకొని వచ్చి మీ ఇంటి ద్వారం ముందు కట్టండి. ఒక ఎర్రటి క్లాత్లో పెట్టి దానిని కట్టేయాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్నటువంటి ఎలాంటి శత్రు ప్రయోగమైనా సరే పటాపంచలవుతుంది. మీ ఇంటి మీద ఎవరి కన్ను కూడా పడదు. అయితే ఇదంతా కూడా మీలో ఉన్నటువంటి ఒక పెద్ద లోపం ఏమిటో తెలుసా? మీరు చాలా ముక్కుసూటి మనుషులు. ఏదనిపిస్తే అది మనసులోకి ఏది రాగానే అది వెంటనే ముఖం మీదే అనేస్తూ ఉంటారు. అసలేమీ ఆలోచించరు. మనసులో మీకేదైనా ఒక మనిషిని చూడగానే ఒక ఆలోచనే వచ్చిందనుకోండి, అది గబుక్కున బయట పెట్టేస్తారు. అది వారికి నచ్చుతుందా? లేదు. ఆలోచించకుండా జోకులు కూడా వేస్తారు. మీ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి అందరినీ నమ్మేస్తారు. అది మీ బలహీనత అవుతుంది. మీ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలు మీకు తెలియకుండానే శత్రుత్వాన్ని పెంచేలా చేస్తాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ నోటి నుంచి జారినటువంటి ప్రతి మాట కూడా మీరు వెనక్కి తీసుకోలేరు. అందుకే ఇకపైన మాట్లాడేటప్పుడు మీరు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. మీ గుట్టును మీలోనే దాచుకోండి. ఇక ఈ 4 రోజులు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా
ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. పిల్లలకు అలాగే మీ పైన ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవటానికి ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండాలి. పెద్దవారి చేతనైనా సరే ఈ పని ఖచ్చితంగా చేయించండి.